లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో అది ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మనిషి అన్న తర్వాత ఫస్ట్ ఆదిమానవుల్లో పుడతాడు, దాని తర్వాత మనిషిలా మారుతాడు, దాని తర్వాత సుడిగాలి సుధీర్ అవుతాడు. సుడిగాలి సుధీర్ అంటే దేవుడు. ఓకే ఓకే నాకు మొత్తం వచ్చేసింది, నాకు అర్థమైపోయింది, నేను మనిషిలా మారిపోయాను. ఇప్పుడు మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. రండి రండి రండి. సూపర్, నీకు రిలేషన్స్ వచ్చేసినాయి. రిలేషన్స్ అర్థమైపోయినాయి. మన అర్జెంట్గా అక్కడ రాళ్ళు తీసుకోండి. ఏం చేస్తున్నావు? అమ్మా కాదు, కుట్టు అది ఆడు కొడతాడు చూడు. చిచ్చి నీ దగ్గర లైటర్ వస్తే నీ దగ్గర లైటర్ ఇస్తే పర్లేదు కానీ మేము సిగరెట్ తీసి వచ్చింది. మీకు ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. పద్యం యాస్టీస్ గాని చెప్పినట్టు పాడండి. ఎడబట్టాడు కొట్టతారు బాబు. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్నోడా దీన్ని ఏమంటారు? ఈ ఫీలింగ్ ని జాలి అంటారు. జాలేస్తే ఏమన్నా ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను చేస్తా. నువ్వు నేను మీరు సహాయం చేయకూడదు. లేదు నేను చేస్తా. గురువుని గురించి చూసిన నువ్వు వెళ్ళిపో. వీళ్ళు మంచోడు కదా, నాలుగు గదేళ్ళు. అది కాదు గురువు గారు, అమ్మాయిని చూడగానే ఎందుకు అలా అనిపించింది? అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు నా శిష్యులు కదా. అమ్మా కాఫీ. అప్పుడే తలారిందా? మమ్మీ మజ్జిగ. హ్యాంగ్ ఓవర్ దిగాలి సార్. ఒప్పుకుంటాడు. సుధీర్, అరే ఆటో, అరే సన్నీ 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 ఏం పేరు చెప్పు. అరే మన సీనుగా. అమ్మో సీను నువ్వు. నా కొడక ఈ గెటప్ ఏంటి? ఏంటి మనం? అరే
మనం మళ్ళీ పుట్టాంరా. మళ్ళీ పుట్టడం ఏంట్రా? అంటే యుగాంతం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జాతి పుట్టింది అనమాట. పుట్టడంతో మన ముగ్గురం ఫస్ట్ పుట్టాంరా. మనం ఒకసారి పుట్టామా గ్రేట్, మళ్ళీ రెండోసారి పుట్టామా? దరిద్రం. అంటే మనం యుగ పురుషులం. అసలు అందుకే పురుషులమో కాదో మనం. పురుషులమే. అరే పురుషులే. యుగంతో పాటు మనం పుట్టామా? మన ముగ్గురువే. అవును. ఇంకెవరు లేరు. లేరురా. అంటే ఇప్పుడు ఏం చెప్పు, ఏం చేయి అంటే మన ముగ్గురు ఉన్నాం కదా, ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి అంటే దేనికోసం? ఫ్రెండ్షిప్. అంటే ఎవరు పుట్టాలి? ఎవరు పుట్టాలి నీకు? కాదురా, అంటే అంటే మనతో పాటు ఎవరైనా లేడీస్ కూడా అమెరికన్ ఈగల్ అండర్వేర్ మామూలుగా ఉండేది కదరా సెటప్. ఏంటి వడ్లు ఏంటి? అరే బ్రాండెడ్ అయినా ఇవి. బ్రాండెడ్ అంటే ఏ బ్రాండ్? ట్యాగులు చూసుకుంటారు వెనకాల ఉంటాయి. చూడండి ట్యాగులు చూడండి. చూడండి. నాకు చూడు, అప్పుడు అలాగే ఎగిరాడు, ఇప్పుడు అలాగే ఎగురుతున్నాడు. ఎగిరిపోయావు. అవునురా, నువ్వు ఎలా చచ్చిపోయారా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఓ పెద్ద బ్రిడ్జ్ మేంచి వాటర్ ఫాల్స్ లో దూకేశాను రా. అదేంట్రా, నీకు ఈతొచ్చు కదా? నాకేదో వచ్చి కింద వాటర్ లేదు, తర్వాత తెలిసింది. నువ్వెలా చచ్చిపోయావు? ఏముందిరా, అందరూ రెండు ఆస్కార్ రావాలరా, గెటప్ ప్లేస్ ఆస్కార్ రావాలన్నారు. ఎన్నో గెటప్ ప్లేస్ ఆస్కార్ రాలా. అందుకే శవం గెటప్ బాగుంటది కానీ శవం గెటప్ వేసా. శవం గట్టంలోనే ఏంటి నువ్వే చచ్చిపోయారా? హార్ట్ అటాక్ వచ్చిందిరా. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయావా? లేదు, అప్పుడు చచ్చిపోవాలి. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ చచ్చిపోయావా? హాస్పిటల్లో చావలా. చచ్చిపోదాం అని చెప్పి ఇంకెందుకు లేదు బ్రతుకని చెప్పి ఆక్సిజన్ మార్క్స్ తీసా. అయ్యో అప్పుడు చచ్చిపోయి ఉంటావు. అప్పుడు కూడా చావలా. మరి ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారా. ఇంటికి వచ్చాక హెయిర్ ఫాల్ అవుతుందని బెంగతో చచ్చిపోయారా. అంటే నాకు ఉండేది అది ఒకటి కదా, అందం ఇంకేం లేదు కదా, అది కూడా పోతుందని. అరే మర్చిపోయారు మేము అడుగుదాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగైనా జబర్దస్త్ చేయాలి. మళ్ళీ టీమ్ లీడర్ నేనే చేస్తాను. హ్యాష్ అరే ఇగో ఈసారి అరే ఆడి చెప్పు, కామెడీ చెప్తే టీమ్ లీడర్ మళ్ళీ ఆడి చేస్తారట. అరే మన దేవుళ్ళని కడవాలరా ఫస్ట్. ఎవర్రా? రోజా గారు, నాగబాబు గారు. ఎక్కడ కొన్నాడు రెడ్ బిస్కెట్లు? అందుకే నా మళ్ళీ టీమ్ లీడర్ నువ్వే చేద్దాం అనుకుంటున్నావు. అరే 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 నేను గెటప్ ప్లేస్ కష్టపడతారా? ఈసారి మనం టీం బాగా చేసి ఏడుపు అప్పుడు లేదు కానీ ఇప్పుడు గెటప్ వేస్తాను రా, ఇప్పుడు బాగా చేస్తాను. అప్పుడు ఏడ్చి ఎప్పుడైనా ఏమన్నాడు రా? కష్టపడతావా? నువ్వు శనివారం ఆదివారం పబ్బుల్లో కష్టపడడం తప్ప ఎప్పుడైనా స్కిట్ కష్టపడ్డారా నువ్వు? ఎప్పుడైనా బెడ్రూమ్ లో కష్టపడ్డాం కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద కష్టపడ్డారు నువ్వు? ఎప్పుడైనా కష్టపడ్డారా నువ్వు? మీరు ఇలా చేస్తే మమ్మల్ని టీంలో తీసుకొని రా. ఏకాంతంలో ఉన్నావు, నీకు అర్థం. ఏకాంతంలో ఉన్నాం మనం. నువ్వు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి కానీ వెళ్ళిపో. నువ్వెక్కడరా? సరే వేస్తే వేస్తే వేస్తారు. సార్ నాగబాబు సార్. బాగుంది కానీ పడ్డావు నిజంగానే. నేను ఇలా తిరిగా ట్యాగ్ నాకు అని చూడరా. ఇలా ఉంటే సరిపోయేది కొట్టేవాడు. ఇలా తిరిగేసరికి కాలేలా వెళ్ళిపోయి ఆయన ఇలా తన్ని అలా నుంచి ఉంటారు సార్, ఎవడైనా పడతారు కదా సార్. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. రోజా గారు, మీ ముగ్గురు మ్యాజిక్ మాత్రం సూపర్ గా ఉంది. కానీ బాగుంది, నేనైతే ఫుల్ నవ్వుకున్నాను.